Hello, story lovers. Welcome back to my channel, Cherva Priya Part 91. ప్రభాకర్ మాటలకి ఐశ్వర్య వాళ్ళ నాన్న కోపంగా చూస్తూ కారణం ఏదైనా కావచ్చురా, కానీ నాకు చెప్పకుండా నా కూతుర్ని తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటాడా? నిజంగా ప్రయోజకుడైతే ఇలాంటి పనికిమాలిన పనులు చేస్తాడా అని అడిగేసరికి అందులో తప్పు ఆ అబ్బాయిది మాత్రమే కాదు, ఆ పెళ్లికి ఒప్పుకున్న నీ కూతురిది కూడా ఉంటుంది. అప్పుడు నీ కూతురు కూడా పనికిమాలిన పనిలో భాగస్తురాలే కదా అన్నాడు ప్రభాకర్. ప్రభాకర్ అని ఐశ్వర్య వాళ్ళ నాన్నగారు కోపంగా అనేసరికి కదా కోపమొస్తుంది కదా! అతనంటే నీకు నచ్చదు కాబట్టి అతన్ని నువ్వేమైనా అనొచ్చు. కానీ నీ కూతురు నీ రక్తం. ఎంత కాదనుకున్నా తననేమైనా అంటే అవి ఇండైరెక్ట్‌గా నీకు కూడా తగులుతాయి. అందుకే నీ కూతుర్ని అంటుంటే నీకు కోపమొస్తుంది. అలాగే విజ్జు కూడా ఒకరికి కొడుకే. ఇంకా చెప్పాలంటే అల్లారు ముద్దుగా పెరిగినవాడు. అటు నానమ్మ, తాతయ్య, ఇటు అమ్మమ్మ, తాతయ్య, అమ్మ, నాన్న అందరి మధ్యలో. అలాంటి వాడు నీ కూతుర్ని ఇష్టపడ్డం అంటే అది చాలా గొప్ప విషయం. అలాంటి వాడిని నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నావు. ప్రేమించిన వాళ్ళని ఎంతమంది ఇంట్లో పోరాడి పెళ్లి చేసుకుంటున్నారో ఒక్కరిని చూపించు నాకు. నేను ఒప్పుకుంటాను. పెద్దమ్మ గారికి, మీ చెల్లెలికి జరిగింది అన్యాయమే. కానీ అందరికీ అలాగే జరుగుతుంది అని ఎందుకనుకుంటున్నావు? చిన్న పిల్లాడైనా అతనికున్న జ్ఞానం కూడా మనకు లేదురా. అల్లుడికి ఆహ్వానం ఇవ్వాలని జ్ఞానం నీకు లేకపోయినా, మామగారు పిలవకపోయినా బామ్మర్ది ఎంగేజ్‌మెంట్‌కి రావాలని ఆ అబ్బాయికుంది అని అన్నాడు ప్రభాకర్. చాలు ఆపరా! ఇప్పటివరకు మా ఇంట్లో వాళ్ళే ఇలా తయారయ్యారనుకున్నాను. ఇప్పుడు నువ్వు కూడా అలాగే తయారవుతున్నావు అని కోపంగా చెప్పి వాళ్ళ నాన్నగారు అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో, నాన్న ఎక్కడికి వెళ్తున్నావని ఐశ్వర్య వెంట పడుతుంటే, నువ్వు నా వెంట రాకు. నువ్వు నా వెంట వచ్చావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు అంటూ కోపంగా వెళ్ళిపోయాడాయన. విజ్జు వెళ్ళి ఐశ్వర్య భుజం చుట్టూ చేయి వేసి ఏడుస్తున్న ఆమెను ఓదార్చి, ఇప్పుడు మీ నాన్న అందరూ కలిసి తననేదో మోసం చేశారన్న భ్రమలో ఉన్నాడు. కాస్త ఒంటరిగా వదిలేస్తే ఆయన నార్మల్ అయ్యి మళ్ళీ అందరితో నార్మల్‌గా ఉంటారు. నువ్వు అనవసరంగా బెంగ పెట్టుకోకు అనగానే, మనం ఆయన ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాం కదా! విజ్జు తప్పు చేశావేమో అనిపిస్తుంది అనగానే, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. మనకి పెళ్ళయి 2 వారాలవుతుంది. ఇంకా మీ నాన్న అదే మూర్ఖత్వంతో మాట్లాడుతున్నాడు. అదే పెళ్లి చేసుకోకపోయుంటే అసలు ఈ విషయంలో ఆయన ఎప్పుడూ ఒక నిర్ణయానికి వచ్చేవారే కాదు అన్నాడు. చూడమ్మా ఐశ్వర్య, మీ నాన్న మూర్ఖత్వం చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. వాడు పట్టుకున్న కుందేలుకి మూడే కాళ్ళు అంటాడే తప్ప ఎవరి మాట వాడు వినిపించుకోడు. అందుకే చాలామంది వీడిని మెంటలోడు అంటారు. మీ నాన్న ఏదో అన్నాడని నువ్వు అనవసరంగా బాధపడకు. ఇంటికెళ్ళండి అని చెప్పి ప్రభాకర్ వెళ్ళిపోవడంతో ఎవరి దారిన వాళ్ళ ఇంటికి వెళ్లారు. రాత్రి ఐశ్వర్య, విజ్జు భోజనం చేసి పడుకున్న తర్వాత ఐశ్వర్య, ఐశ్వర్య అని వాళ్ళ అమ్మ అరుపులు వినిపించడంతో ఐశ్వర్య కంగారుపడి లేచి హాల్‌లో లైట్ వేసి, బయట కూడా లైటేసి, డోర్ ఓపెన్ చేయగానే గేట్ బయట వాళ్ళ అమ్మ కంగారుగా నిలబడి కనిపించడంతో,
ఏమైందమ్మా అని అడుగుతూ గేట్ ఓపెన్ చేయడంతో, మీ నాన్న గుడి నుంచి వెళ్ళిపోయిన వాడు ఇప్పటివరకు ఇంటికి రాలేదే. ఇంకా వస్తాడు, ఇంకా వస్తాడని ఇంతసేపు ఎదురు చూసాం. కానీ రాలేదు. నాకెందుకో భయంగా ఉంది అంది ఆవిడ. అదేంటమ్మా! ఇంతసేపు రాకపోతే నువ్విప్పుడొచ్చి చెప్తున్నావు? సాయంత్రం చెప్పుంటే విజ్జు వెళ్లి వెతికేవాడు కదా! అనగానే, వస్తాడు కదా అనుకున్నానే. ఇంత లేట్ అవుతుందని నాకు తెలీదు. సంజయ్ ఇప్పుడే మీ నాన్నని వెతకడానికెళ్ళాడు. నాకెందుకో కంగారుగా ఉందమ్మా అనగానే, నువ్వు కంగారు పడకు. నానమ్మకు కూడా భయం వేస్తుంటుంది. నువ్వెళ్ళి నానమ్మకి తోడుగా ఉండు. నేను వెళ్లి విజ్జుని పంపిస్తాను అంటూ ఐశ్వర్య లోపలికి వెళ్ళగానే సరేనంటూ ఆవిడ కూడా ఇంట్లోకెళ్ళింది. ఎవరు బేబీ అని విజ్జు నిద్ర కళ్ళతో అడిగేసరికి, నాన్న గుడి నుంచి వెళ్ళిన వాడు ఇప్పటివరకు ఇంటికి రాలేదంట. అమ్మ కంగారు పడుతోంది. అన్నయ్య ఇప్పుడే వెతకడానికి వెళ్ళాడంట. నువ్వు కూడా వెళ్ళు విజ్జు అనగానే వాట్ అని అంటూ, సాయంత్రం వరకు రాకపోయినప్పుడే వాళ్ళు వెతకాలి. ఇప్పుడు చెప్పడం ఏంటి ఇంత లేట్ అవుతుంటే? సరే నువ్వేం కంగారు పడకు. నువ్వు వెళ్ళి ఆంటీ వాళ్ళకి తోడుగా ఉండు. నేను వెళ్ళి వెతుకుతాను అంటూ విజ్జు షర్ట్ మార్చుకుని వెళ్ళాడు. సంజయ్ ఎక్కడెక్కడ వెతికినా ఆయనెక్కడ కనిపించలేదు. చివరికి ప్రభాకర్‌కి కూడా ఫోన్ చేసినా మా ఇంటికి కూడా రాలేదని చెప్పడంతో సంజయ్ వెతుకుతూ ఉంటే ప్రభాకర్ కూడా వెతకడం మొదలుపెడితే విజ్జు సిటీ అంతా వెతుకుతూ ఉంటేనే ఒక బస్ స్టాప్‌లో కూర్చుని కనిపించడంతో ఆశ్చర్యంగా దగ్గరికి వెళ్లి మీరిక్కడున్నారా? అనగానే తలెత్తి చూసి నువ్వేంటిక్కడ? అని కోపంగా అడిగేసరికి చూడండి ఇది బస్ స్టాప్. మీ ఇల్లు నా ఇల్లు కాదు. మనం మన విషయాల గురించి మాట్లాడుకోవడానికి. మీరింటికి వెళ్ళకపోయేసరికి అత్తయ్య, బామ్మ కంగారు పడుతున్నారంట. పదండి ఇంటికి అనగానే, ఓహో! అత్తయ్య అని పిలుస్తున్నావంటే మీరు రెగ్యులర్‌గా మాట్లాడుకుంటున్నారనమాట అన్నాడు వెటకారంగా. మీరు అరిగిపోయిన క్యాసెట్‌లాగా ఒకటే పాట పాడకుండా దయచేసి మాతో రండి. మీకేమైనా అయిందంటే మీ కూతురు ముందు నేనేదో తప్పు చేసినట్టుగా నిలబడాలి అని విజ్జు సీరియస్‌గా అతని వైపు చూడకుండా చెప్పేసరికి అఫ్‌కోర్స్ నువ్వే నిలబడాలి. దీనంతటికీ కారణం నువ్వే కదా! అనగానే అసలు మీకు సమస్య ఏంటి? ప్రేమ పెళ్లి. అదే నేను అరేంజ్డ్ మ్యారేజ్ వంకతో వచ్చుంటే నన్ను అల్లుడుగా తెచ్చుకోవడానికి మీకెలాంటి సమస్య ఉండేది కాదు. అసలు మీకు ఇలాంటి జబ్బుందని తెలిసుంటే నేనే ఆ రకంగా మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యేవాడిని. ఎలాంటి గొడవ ఉండకపోయేది. అలా అయితే మీకు సమస్య లేదు కదా! అనగానే ఆయన ఏం మాట్లాడకపోవడంతో మీకు సమస్య లవ్ మ్యారేజ్ లేదంటే అరేంజ్డ్ మ్యారేజ్ కాదు. మీ మైండ్ సెట్ అది మార్చుకునే వరకు మీకు ప్రశాంతత ఉండదు. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఉండదు. దయచేసి ఇంటికి నడవండి అంటూ అతన్ని ఎలాగోలా ఒప్పించి ఇంటికి తీసుకొనొచ్చాడు విజ్జు. అమ్మ, నాన్న వచ్చారని ఐశ్వర్య వాళ్ళని చూడగానే సంతోషంగా చెప్పేసరికి ఏంటండి మీకు కోపముంటే అరవాలి, గొడవ పడాలి. అంతేగాని ఇలా చెప్పపెట్టకుండా వెళ్ళిపోతారా? ఇంకొకసారి ఇలా వెళ్ళిపోయారంటే మాత్రం ఈసారి మీరు ఇంటికి తిరిగి వచ్చేసరికి నేను కనపడకుండా పోతాను అని ఆవిడ కోపంగా చెప్పడంతో ఆయన ఏం మాట్లాడకుండా ఇంటికి వెళ్తే
సంజయ్‌కి ఫోన్ చేయి ఐశ్వర్య. వాడెక్కడెక్కడ వెతుకుతున్నాడో ఏంటో అని చెప్పడంతో, అలాగే అమ్మా అంటూ ఐశ్వర్య సంజయ్‌కి ఫోన్ చేసి, నాన్న ఇంటికొచ్చాడు అని చెప్పడంతో, అతను కూడా అరగంటలో ఇంటికొచ్చాడు. ప్రభాకర్‌కి ఫోన్ చేసి కూడా తండ్రి ఇంటికి వచ్చాడని చెప్పడంతో, సరేరా జాగ్రత్త. రేపు ఉదయాన్నే వచ్చి వాడి సంగతి నేను చెప్తాను అంటూ ఫోన్ కట్ చేశాడు ప్రభాకర్. Continues. If you like this story, please like, share, comment, and don't forget to subscribe.